ఇందాక పిల్లలు ఆడారు కదండి, వాళ్ళందరికీ నేను గిఫ్ట్లు ఇస్తానని చెప్పాను. చాలా ఇంట్రెస్ట్గా వచ్చారు పిల్లలందరూ కూడా. ఫస్ట్ గిఫ్ట్ ప్రణవి తీసేసుకుంది. ఇందులో ఏముందంటే ఇదేదో కిట్ వచ్చింది, ఇది చూడగానే నాకు నచ్చింది, అందుకే నేను ప్రణవికి గిఫ్ట్ ఇచ్చాను. పట్టు. యశు చిన్నపిల్ల కాబట్టి యశుకి డ్రాయింగ్ బుక్. ఆ డ్రాయింగ్ బుక్ ఈ చెల్లికి ఇచ్చేయి, చెప్తా. పట్టుకో. నీకు కలర్ పేపర్స్, ఈ కలర్ పేపర్స్తో నువ్వు క్రాఫ్ట్ తయారు చేయాలి. ఫిష్, లాయన్ ఇవన్నీ తయారు చేసి నాకు చూపించాలి. యష్కి పెన్స్, ఎందుకంటే పెద్దవాడు కాబట్టి యష్కి పెన్స్. వాళ్ళ తమ్ముడికి కూడా 3, అందులో ఎన్ని ఉన్నాయి చూడు, 2 తమ్ముడికి ఇచ్చి 3 నువ్వు తీసుకో. అది తమ్ముడికి ఇచ్చేది కాదు, కాకపోతే నేను ఎక్కువ గిఫ్ట్లు తేలేదు ప్రజెంట్, ఫస్ట్ టైం కాబట్టి ఈసారి మంచి పెద్ద పెద్ద గిఫ్ట్లు తెస్తాను. ఓకే, అది తమ్ముడికి ఇచ్చి చెప్తా. అందులో 3 పెన్స్ తీయ. నీకు గ్రాఫ్ పెడుతున్నారా? గ్రాఫ్స్ ఇలాగా పెట్టట్లేదు ప్రజెంట్ అయితే. నీకు గ్రాఫ్ బుక్ అయితే ఇస్తున్నాను, తీసుకో. దీంతో డ్రాయింగ్ ఎలా వేయాలి, నీ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ ఎలా యూస్ చేసుకోవాలి, అవి కూడా నేను డయాగ్రామ్తో చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ ఆ పెన్స్ ఇవ్వండి ఒకసారి. పెన్స్లో కొన్ని రెండేసి తీయండి. ఇవి నీకు పట్టుకో. ఇంకో 2 ఇవి. తమ్ముడు కోటి ఇవి. తమ్ముడికి 2 ఇవి. తమ్ముడికి 2 ఇవి. అదొకటి ఆ అన్నయ్యకి, తనకి. హ్యాపీ అన్న, నేను ఇంకోసారి ఇంకా బెటర్గా హ్యాపీ చేస్తాను. ఎక్కువ తేలేదు కదా, ఏమనుకోక బంగారం. సరే, ఇప్పుడు మీకు ఇచ్చిన గిఫ్ట్లో చూపించాలి నాకు మీరు. ఓకేనా? తల్లిగా నువ్వు లేనన్నా, చింతల్లి నీకే వచ్చింది, ఉందండి. భయపడకండి, ఉంది, ఇక్కడే ఉంది. లేదు, నేను ఉన్నాను, చూసుకుంటాను. అయిపోయింది, పంపించేస్తాను. ప్రణవి దానన్న, తల్లిగా నీ పేరేంటి అమ్మా? సరే, నాకు అర్థం కాదు. శ్రీప్రియా. తనకి నేను ఈ బుక్ ఇచ్చాను. ఇందులో చిరత వచ్చింది. ఆర్ యూ హ్యాపీ బేటా? హ్యాపీ. ఇలాగ చిన్న బుక్ అయితే కొన్నానండి. బాగా చిన్న పిల్ల, నాకు తెలిసి తినకి 3 years కూడా ఉండవు. ఎంత బాగా మాట్లాడుతుందో ముద్దుగా. నువ్వు వెళ్ళమ్మా, అమ్మ ఎదురు చూస్తుంది, వెళ్ళి భోజనం చేసేసి కాసేపు పడుకోనానా. బాయ్ బేటా. నెక్స్ట్ ప్రణవి, షో యువర్ గిఫ్ట్. నువ్వు అప్పుడే మొదలు పెట్టేసావు. పెన్సిళ్ళు, ఎరేజర్లు, గౌన్ సరిగ్గా తీసుకో, స్కేలు, ఓకే, షార్ప్నర్, కలర్ పెన్సిల్స్, ఎరేజర్. వెరీ గుడ్. ప్రణవికి డ్రాయింగ్కి సంబంధించింది వచ్చింది. నీకేమొచ్చింది యశు? మ్యాథ్స్ గ్రాఫ్ వచ్చింది. ఆ గ్రాఫ్ అంటే కేవలం గ్రాఫ్కే వాడాలని లేదు, నీకు ఇందులో దేవుడివి ఏదైనా కార్టూన్స్ కానీ ఏవైనా నేను డయాగ్రామ్స్ వేసి చూపిస్తాను. ఇదే నేర్చుకోవాలి గ్రాఫ్లోనే, ఏం లేదు. పార్ట్స్ ఆఫ్ బాడీ నేర్చుకోవచ్చు, పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ నేర్చుకోవచ్చు, సెన్స్ ఆర్గన్స్ నేర్చుకోవచ్చు. అవన్నీ కూడా నేను నేర్పిస్తా. ఓకేనా? నేను ఇంకా నీరసం వచ్చేసింది, ఇక్కడితో ఆపేస్తాను వీడియో. ఇప్పుడు నాన్న నీ పేరేంట్రా? ధనుష్ కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నాడు. నేనేమో 6 పట్టుకొచ్చాను గిఫ్ట్లు. ఈసారి ఇంకా బాగా ఇస్తానండి. ప్రజెంట్ అయితే ధనుష్కి ఈ పని ఇచ్చాను. నాన్న నువ్వు మళ్ళీ నేను వచ్చినప్పుడు కనిపించు, నీకు కంపల్సరీ పెద్ద గిఫ్ట్ ఇస్తా. వీళ్ళకి ఎలా ఇచ్చానో నీకు అలా ఇస్తా. ఓకేనా బేటా? నీకేమి ఇచ్చాను రా తల్లిగా? నీకు పెన్సే ఇచ్చాను. ఓకే, నీకు కూడా మంచి గిఫ్ట్ ఇస్తాను త్వరలో. నీకేది? నీకు చూపి కన్నమ్మ, నీకేంది? వావ్, పెన్స్. ఇది నీ వయసు కరెక్ట్ కాదు కానీ నీకు ఈసారి మంచి గిఫ్ట్ కొంటాను నాన్న. యశ్కి నేను కలర్ పేపర్స్ ఇచ్చాను. ఇందులో 1 పేజీ కూడా వేస్ట్ చేయకూడదు. వీటితో డ్రాయింగ్ వేయచ్చు, క్రాఫ్ట్ వేయచ్చు, అన్నీ తయారు చేయొచ్చు. సరేనా? నువ్వు ఏం చెయ్యాలంటే జాగ్రత్తగా పేపర్లు పెట్టుకోవాలి. నువ్వైనా సరే బుక్ వేస్ట్ చేయకూడదు, పెన్లు వేస్ట్ చేయకూడదు,
ప్రణవి మెయిన్ నీకే. గౌన్ సరిగ్గా పెట్టు, వీడియో తీస్తున్నాను కదా, గౌన్ సరిగ్గా పెట్టుకో. అవన్నీ దాచుకోవాలి, పాడేయకూడదు అటు ఇటు, ఓకేనా? సరే, అందరూ ఒకసారి గట్టిగా జై శ్రీరామ్ చెప్పండి. వెరీ గుడ్. తణుకు పిల్లలందరూ మంచి భలే హుషారుగా ఉన్నారండి. ఓయ్ చాలు. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్ అందరికీ ఇక్కడితో సమాప్తం.